ఈరోజు వరకు మన విశ్వాసయాత్ర ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఈ విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, పెను తుఫాన్లు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు మనకి తారసపడ్డాయి. అయినా వాటన్నిటి నుంచి ఎలా బయటపడ్డామో, నేటి వరకు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నామో, భక్తి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అది. ఇక్కడ దేవుని సమాధానం ఏంటంటే, నా చెయ్యి నువ్వు పట్టుకోవటం కాదు, నీ చెయ్యి నేను పట్టుకున్నా. నిత్య జీవానికి నిన్ను చేర్చాలి అనేది, నిత్య జీవానికి చేరాలనేది నీ పట్టు ఎంతవరకు ఉందో అది తర్వాత సంగతి. కానీ నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు నేను పట్టా. అర్థమైందా? నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు కొన్నిసార్లు నువ్వు వదిలేశావు, కొన్నిసార్లు నువ్వు దారి తప్పావు, కానీ నీ వెంటబడ్డా, నీ వెంటాడా, నీ కళ్ళు తెరిచి వాస్తవాలు నీకు అర్థమయ్యేటట్టు చేసి, నీ మనోనేత్రాలు వెలిగించి నిన్ను మరలా నా తట్టు ఆకర్షించుకున్నా. ఇక్కడ పట్టుబట్టింది నువ్వు కాదు, పట్టుబట్టింది నేను. నేను పట్టుబట్టకపోతే నువ్వు ఎప్పుడో తెల్లారిపోయేది, నీ బతుకు ఎప్పుడో పొట్టుగా రాలిపోయేవాడి. నేను పట్టుబట్టాను అని దేవుడు స్పష్టమైన తన వాక్కును ఈరోజు మనకు పంపుతా ఉన్నాడు. ఈ 3 మాటలు చాలా విలువైన మాటలు, మనకి గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు. ఒకటి, అన్యజనులలో నుండి ఒక్కళ్ళను కూడా మిస్ కాకుండా నా బిడ్డలందరినీ నేను డివైడ్ చేసుకుంటాను, వాళ్ళందరినీ నా జల్లెల్లోకి నేను పట్టేసుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. నంబర్ 1. నంబర్ 2, నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని ఇచ్చాను, అవి ఎన్నడూ నశింపవు. 2, మూడవది, నా తండ్రిని మీరు ఎరుగుదురా, ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. ఆయన చేతిలో నుండి నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలను ఎవ్వడు అపహరింపలేడు. ఎందుకంటే వాటిని నా తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు, నా తండ్రి దృష్టి పెట్టున్నాడు అని మాట్లాడాడు. ఈ 3